సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సింగర్ చిన్మయి గారికి అండ్ నెటిజన్స్‌కి మధ్య ట్విట్టర్‌లో ఒక వార్ జరుగుతుంది సార్. అది కూడా రామాయణం సినిమా రాబోతుంది కదా! దానికి సంబంధించిన ఈ గొడవ. అంటే రామాయణంలో రాముని పాత్రలో రణబీర్ కపూర్ యాక్ట్ చేయబోతున్నారు. అతనేమో బీఫ్ తింటాడు. అతను శ్రీరాముల వారి క్యారెక్టర్ చేయడం ఏంటని చెప్పేసి నెటిజన్స్ దానికి ఆహ్, మన సింగర్ చిన్మయి గారు ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. మరి వారిని ఏ విధంగా చూడొచ్చు? ఇద్దరి మాటల యుద్ధం. మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? అంటే ఆవిడ పెద్దగా ప్రొవోక్ చేసే పద్ధతిలో ఏమీ మాట్లాడలేదు. ఉన్న వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. హ్మ్. అంటే బీఫ్ తిన్నవాడు రాముడి పాత్ర వేయటం ఏమిటి అని కామెంట్ చేసిన వాళ్ళకి కామన్ సెన్స్ ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఒక నటుడు ఒక పాత్ర పోషించేటప్పుడు ఆ పాత్రకు సంబంధించినటువంటి లక్షణాలతో అతను పెర్ఫామ్ చేశాడా లేదా అనేది ఒకటే క్రైటీరియా. అంతే తప్ప బలానా ఆహారం తీసుకునేవాడే ఈ పాత్ర వెయ్యాలి, లేకపోతే బలానా కులానికి చెందిన వారే ఈ పాత్ర వెయ్యాలి అనేటువంటి నిబంధనలు లేవు. ఉన్నాయి అనేటువంటి భ్రమతో కొంతమంది జీవిస్తూ ఉంటారు. అలాగే రామారావు గారు కూడా ఆయన జనరల్గా నాన్ వెజిటేరియన్ తీసుకునేవారు. కానీ పౌరాణిక పాత్రలు వేసేటప్పుడు సాత్విక ఆహారం తీసుకోవాలి అనేది ఒక నియమంగా పెట్టుకుని ఆచరించేవాడని చెప్తారు. అయితే దేనికోసం చేసేవాడు ఆయన? తన బాడీ కంట్రోల్లో ఉండటం కోసం, ఆ లక్షణాలు తనలో కనిపించటం కోసం ఆ ప్రయత్నం చేసేవాడు ఆయన. అంతే తప్ప డివోషనల్ ప్రోగ్రాం కాదు అది. అందుకని కొన్ని ఆహారానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు పాటించేవారు. అంతవరకే తప్ప మిగిలిన సమయాల్లో అలా ఉండాలని కాదు. అలా లేరు ఎవరు. అంత మాత్రం చేత ఆయన్ని రాముడుగా ఆయన తప్ప ఇంకెవరు లేరు భారతదేశంలో అని మాట్లాడేసిన సందర్భాలు అనేక ఉన్నాయి కదా. అలా ఇప్పుడు రణబీర్ కపూర్ దగ్గరకు వచ్చేసరికి అతను ఏది తిన్నాడు, ఏది తింటాడు అనేది కాదు అక్కడ గొడవ. తెర మీద అతను అభినయం ఎలా ఉంది అన్నది ఒకటే క్రైటీరియా. మిగిలిన గొడవతో సంబంధం లేదు. ఇప్పుడు ఆవిడ కంపారిజన్ తీసుకొచ్చారు అనేది గొడవ. కంపారిజన్ తీసుకురావడంలో తప్పేం లేదు. మీరు ఒక బీఫ్ తిన్నాడో లేకపోతే మరొకటి తిన్నాడో అనే ఉద్దేశంతో ఒక నటుడు ఒక పాత్ర పోషించడం మీద ఇంత ఆక్షేపణలు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో మరి సాధ్వి రితుంబర లాంటి వాళ్ళు ఆవిడ విపరీతంగా ప్రొవోక్ చేసే పద్ధతిలో మాట్లాడేవారు. ప్రొవోకింగ్గా కొన్ని యాక్టివిటీస్ చేశారు. అలాగే అక్కడ స్టెయిన్స్ అనేటువంటి ఒక ఫాదర్ని సజీవంగా కుటుంబాన్ని తగలబెట్టినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి మీరు వాళ్ళని ఆదరించి హక్కును చేర్చుకున్నటువంటి చరిత్ర ఉంది కదా భారతీయ జనతా పార్టీకి. ఇలాంటి అనేక సందర్భాలు. ఇప్పుడు గోద్రా అల్లర్లలో ప్రముఖంగా పాల్గొన్న వాళ్ళని ఎంత భుజానికి ఎక్కించుకుందో భారతీయ జనతా పార్టీ అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారి సక్సెసే అది. అక్కడి నుంచి ఆయన విజయ యాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి బీజేపీ రైజ్ మొదలైంది. గుజరాత్ వైపు చూడు అనే సింబల్ ఇవ్వటం మొదలైంది అక్కడి నుంచే. ఆ సమయంలో జరిగినటువంటి విధ్వంసాలు, దాన్ని వెనక ఉన్నటువంటి హిందుత్వ పాత్ర మీద ఎన్ని గ్రంథాలు వచ్చినాయి, ఎంతమంది రీసెర్చ్ చేసి పేపర్లు సమర్పించారు, అవేవి కూడా వెలుగు చూడకుండా ఎన్నిటిని ఏ రకంగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా అడ్డుకున్నప్పటికీ బయటకు వచ్చినాయి. ప్రపంచానికి ఆయన స్వరూపం తెలుసు. కానీ వాళ్ళు ఎమోషనలైజ్ చేయటం వలన చాలామంది చూడటానికి నిరాకరిస్తున్నారు. అది వాస్తవం. ఇప్పుడు ఇక్కడ కూడా జరిగేది అదే. ఫైనల్గా ఆవిడ చిన్మయి రకరకాల ఉదాహరణలు చెప్పినప్పటికీ మీరు రేపిస్టుల్ని ఎంపీలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయని ఆవిడ. నిజమే, ఉన్నారు. రేపిస్టులు ఎంపీలుగా చలామణి అయిన సందర్భాలు ఉన్నాయి మన చరిత్రలో. కానీ ఒక పాత్ర పోషించేటువంటి నటుడి మీద ఇలా దాడి చేయటం అనేది సబబా అనేది ఆవిడ చాలా సహేతుకంగానే నిలదీసింది. నిజానికి ఆవిడకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కాంటెక్స్ట్లో చాలామంది దుర్మార్గులు, అంటే పక్క మతాల మీదకి జనాల్ని రెచ్చగొట్టిన వాళ్ళకి,
ప్రొవోక్ చేసిన వాళ్ళకి, రితుంబరా లాంటి వాళ్ళకి, వీళ్ళందరికీ మీరు ఎటువంటి స్థానాలు ఇచ్చారో అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సినిమా తీస్తున్న ఉద్దేశం కూడా నిజానికి వాళ్ళు రణబీర్ కపూర్ కోసమో లేకపోతే సాయి పల్లవి కోసమో ఈ సినిమా చేయటం లేదు. రామాయణ ప్రమాణాలని మరొక్కసారి ఈ జనాలకి పునశ్చరణ చేయటం అనేది ఆ సినిమా ప్రోగ్రాం. అయితే ఆ సినిమా మీద దాడి చేస్తున్నది కూడా మళ్ళీ వీళ్ళే. అది చాలా కాంప్లెక్స్తో కూడుకున్నటువంటి వ్యవహారం. ఈ కాంప్లెక్సిటీ అనేది మనకి చాలా స్పష్టంగా ఆదిపురుష్ టైంలో కూడా కనిపించింది. ఆదిపురుష్ టైంలో కూడా ప్రభాస్ నియమ నిబంధనలు పాటిస్తున్నాడా, గతంలో పౌరాణిక పాత్రలు పోషించేవారు ఇలా ఉండేవారు అనే రెఫరెన్స్లు పట్టుకొచ్చి మాట్లాడారు చాలామంది. ఇప్పుడు ఈ చర్చలో కూడా అదే కనిపిస్తోంది. అయితే వీళ్ళే క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఆ సినిమాకు బజ్ క్రియేట్ చేయడానికి. ఫైనల్గా ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటి వాళ్ళు ప్రపంచానికి, ఇంకొకసారి రామాయణం వైపు దృష్టి మరల్చటము, రామాయణం పారాయణ చేయించటము, రామాయణ రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నటువంటి ఈ రాజ్యానికి మోకరిల్లేలాగా ప్రజల మనోభావాలని తయారు చేయటము అనేది కార్యక్రమం. అందుకని పదే పదే రామాయణ ప్రస్తావన చేయటం, రాముడి ప్రస్తావన చేయటం, రాముడి పవిత్రత గురించి మాట్లాడటం, రాముడి పాత్ర వేసేవాడు ఉండాల్సినటువంటి నిబంధనలు ఏమిటో చెప్పడం, ఇదంతా కూడా కుట్రలో భాగమే. ఇదేది ఊరికనే జరగటం లేదు. ఇప్పుడు ఆవిడ చిన్మయ్య గారు మాట్లాడగానే, అంటే నిజానికి ఆవిడ మాట్లాడాలని అనుకోలే. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈవిడ రియాక్ట్ అయింది. ఆ రియాక్షన్ మీద దాడి మొదలైంది. ఆ మొదటి యాక్షన్ వాళ్ళదే. అంటే రాముడి పాత్రధారి మీద దాడి చేయటం దగ్గర కూడా వాళ్ళే ఉన్నారు. ఎవరైతే ఈ సినిమా తీస్తున్నారో, ఎవరైతే ఈ సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో ఆ సర్కిల్స్ నుంచే ఆ మాట దొర్లింది, ఆ మాట వచ్చింది. అలాగే చేస్తారు వాళ్ళ ప్రోగ్రాం అది. దాని మీద చర్చ జరగాలి, జనం మాట్లాడుకోవాలి. రాముడి పవిత్రత గురించి జనం మాట్లాడుకోవాలి, రామాయణ గొప్పతనం గురించి జనం మాట్లాడుకోవాలి, పునశ్చరణ చేసుకోవాలి. రామాయణం రాజ్యాంగంగా అమలవుతున్నటువంటి సందర్భాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రామాయణ రాజ్యాంగ ప్రమాణం నిలబెట్టడం కోసం పదే పదే ప్రజలు రాముడిని స్మరించుకోవాలి, రాముడి గొప్పతనాన్ని స్మరించుకోవాలి, రామాయణ గొప్పతనాన్ని స్మరించుకోవాలి. ఇది నిరంతర పారాయణ జరగాలి అనే ఉద్దేశంతో ఆ సినిమా తీస్తున్నారు. వాళ్లే డబ్బులు ఇచ్చి పెట్టుకున్న హీరో మీద వాళ్లే నెగిటివ్గా ట్రోల్ కూడా చేస్తారు. ఇది ఒక ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోందని ఆవిడకి తెలియదు, చిన్మయ్యకి. ఈ జరుగుతుంది ఇదేమిటి పాపం, ఒక నటుడి మీద ఇలా దాడి జరగటం ఏమిటి అని ఒక కళాకారిణిగా స్పందించింది ఆవిడ. ఒక కళాకారిణిగా ఆవిడ స్పందన మాత్రమే అక్కడ చూడాలి. ఆవిడేమి యాక్టివిస్టు కాదు, మరొకటి కాదు. కొంచెం సోషల్ అవేర్నెస్ ఉన్నటువంటి ఒక కళాకారిణి. ఆ కళాకారిణిగా ఆవిడ తన అభిప్రాయాన్ని అక్కడ ప్రకటించారు. ఆ ప్రకటన గురించి మళ్ళీ ఆవిడ మీద దాడి చేయటం, ఇది కూడా ప్రోగ్రామ్. అంటే రామాయణ వ్యతిరేకులు ఉంటారు, వాళ్ళ మీద దాడి చేయాలి అని చెప్పి వాళ్ళకి ఎరవేయటం. రణబీర్ సింగ్ మీద దాడి చేయటం ద్వారా కొంతమందిని, వీళ్ళకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ బయటపడేసి అప్పుడు వాళ్ళని చితక్కొట్టడం అనేది ప్రోగ్రాం. ఇదంతా హిందుత్వ ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగానే చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.